ఇక్కడ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, హైలైట్ అయింది అటువంటిది. ఏంటంటే పిల్లిని అడవిలో వదిన పులి కాలేదు, పిల్లే. అదే పులిని బోన్లో పెట్టినా కూడా పులి అవుతుంది, పిల్లి కాదు అనేసి డైలాగ్ ఉందండి. చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే దీని ద్వారా మాకు ఒక ప్రజల్లోకి ఏమని వెళ్ళింది అనిపిస్తుందంటే, ఇది ఈ సంవత్సరం 2024తో కాదు, 2029 కూడా హ్యాట్రిక్తో జగన్ గెలుస్తాడని చెప్పగలను పక్కాగా. థ్యాంక్ యూ. ఈరోజు బెనిఫిట్ షో చూడడం జరిగింది. సినిమా చాలా రియలిస్టిక్గా ఉంది, రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసినటువంటి కుట్రలను చాలా బాగా చూపించారు మహేష్ వి రాఘవ్ గారు. వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఒక వ్యక్తి, అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి మీద కక్ష కట్టినటువంటి విషయం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని నాశనం చేయడం కోసము వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అలాగే చేశాడు. తన పార్టీలో తన వ్యక్తుల్ని నిలబెట్టుకోలేని ఒక అసమర్థ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. తన పార్టీలో కూడా టీడీపీ వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకోగలడు. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళి కూడా వాళ్ళు నిలబెట్టుకోగలరు. ఇటువంటి చెత్త రాజకీయాలు మనం తిప్పికొట్టాలి. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామాన్ని ఒక రాజధానిగా అనుకుని ప్రతి గ్రామాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. మన బిడ్డల కోసము, మన ఆరోగ్యం కోసము, మనం ఉండడానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయడం కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కిందే వస్తాయి. అట్ ద సేమ్ టైం పోర్ట్లు కానీ, మనకి ఫిషింగ్ హార్బర్స్ కానీ, మనకి హాస్పిటల్స్ కానీ, మనకి కంపెనీస్ కానీ, మనకి మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జిఎస్డిపి కూడా చాలా బాగా పెరిగింది. మనం తెలంగాణకి పోటీగా ఉన్నాము. ప్లస్ మనకి 2.5 లక్షల పైన పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యి, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చిందనేది. గవర్నమెంట్ పోస్టులు కూడా సాధ్యమైనంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మేము నమ్ముతున్నాం. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాటలో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి అని అంటే తను చెప్పింది 2 పాయింట్లు నేను చెప్తాను. ఇది పెత్తందారులకి పేదవాళ్ళకి జరిగేటట్టు ఒక సమరం. తన ఉద్దేశాలు కానీ తన ఆలోచనలు కానీ ఎల్లవేళలా పేదవాళ్ళ గురించే ఉంటుంది కానీ పెత్తందారుల గురించి ఉండదు. అట్ ద సేమ్ టైం మీకు నా యొక్క పరిపాలన వచ్చుంటే, నేను మీకు చేతనైన సహాయం చేసుంటే, నేను ప్రతి ఇంటికి మీ ఇంటికి నా సేవలు అంది ఉంటేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పగల దమ్మున్న నాయకుడు ఈ దేశంలో రాజకీయ పార్టీల్లో ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఈ సినిమా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంది. ఎక్కడ అతిశయోక్తి లేదు, ఎక్కడ ఎవరిని పెద్దగా కించపరిచింది కూడా లేదు. ఎగ్జాక్ట్ ఎట్లా జరిగింది, ఎలా జరిగింది దాన్ని మాత్రమే చూపించడం జరిగింది. యాత్ర వచ్చేసరికి మనకి రాజశేఖర రెడ్డి గారి నుంచి పూర్తి ఆయన ఎలా ముఖ్యమంత్రి వరకు వచ్చారు అనేది చూపించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మనం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్ట్రగుల్స్ పడి చివరికి తను ఒక ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని ప్రజలకు ఎలా సేవ చేశాడనేది చూపించారు. ఈ సినిమాలో ప్రతి డైలాగు గూస్ బంప్స్, చాలా రియలిస్టిక్గా మనకి చాలా అర్థమయ్యే విధంగా మనం హత్తుకునే విధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా చెప్పండి, సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుందన్న. ఇది ఎవరికి ఉద్దేశించి కాదు కానీ జగన్ రియల్ లైఫ్లో ఎట్లుంది అట్లా తీశాడు. కంపల్సరీ ఈసారి ఎంతమంది వచ్చినా, ఎంతమంది పోటీ చేసినా, ఆయనకు ఎంతమంది అడ్డంకున్నా, వాళ్ళ చెల్లెల వాళ్ళు ఉన్నా, ఎవరు వచ్చినా కానీ 100% మాత్రం జగన్ గెలిచాడు. 100% అంటే 100%. అది వీళ్ళు రాసింది కాదు, వాళ్ళు రాసింది కాదు, ఆ దేవుడు రాసింది ఉన్నది. 100% జగన్ గెలుస్తాడు. 100% గెలవాల్సింది. ఓకే. జై జగన్.